కొన్నిసార్లు మన జీవితంలో ఎలా ఉంటుందంటే, ఏ సమస్య నుండి విడుదల పొందాం అనుకుంటామో ఆ సమస్య వెనకాలబడి వస్తూనే ఉంటుంది. సడన్గా అమ్మయ్య పోన్లే అంతా బాగానే ఉంది అనుకుంటాం, మళ్ళీ అదే సమస్య వస్తుంది. ఇప్పుడు మనకి ఎలా అయిపోద్దంటే, వీ జస్ట్ గెట్ సిక్ అండ్ టైర్డ్ ఆఫ్ డీలింగ్ విత్ ద సేమ్ ప్రాబ్లమ్ అగైన్ అండ్ అగైన్. ఇదే సమస్యతో ఇంకెన్ని సంవత్సరాలు నేను పడాలి, ఇదే ఇబ్బంది నేను ఎన్నిసార్లు ఎదుర్కోవాలి, ఇదే వ్యక్తుల ద్వారా ఎన్నిసార్లు నేను బాధించబడాలి, ఇదే రకమైన అవమానాన్ని ఇంకెన్నిసార్లు నేను చూడాలి నా జీవితంలో. హౌ లాంగ్ లార్డ్, ఫర్ హౌ లాంగ్, ఇంకెంత కాలం అయ్యా. కీర్తనల గ్రంథంలో మనం చూస్తే, దేవా నువ్వు ఎందాక మౌనముగా ఉండు అంటాడు భక్తుడు. అంటే అర్థం ఏంటంటే, విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉంటే విడుదల ఆలస్యం అవుతూ ఉందన్నమాట. అందుకనే ప్రభా నువ్వు ఎంతకాలము ఊరుకుంటావు, ఎంతకాలం నువ్వు మౌనంగా ఉంటావు, నా ఆర్తధ్వని వినకుండా నువ్వు ఎలా దూరముగా ఉన్నావు అనే కీర్తన మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో.